నైరుతి రుతుపవనాల రాకతో ఈసారి 15 రోజుల ముందుగానే వర్షాలు మొదలయ్యాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులను ప్రారంభించామన్నారు. చాలా ఏళ్ల తర్వాత వర్షాలు ముందుగా రావడంతో పంట బాగా పండిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి సాయం చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం నల్గొండ నుండి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నైరుతి ముందుగానే రావడంతో అన్నదాతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూడడం జరిగింది. జూన్ రెండో వారంలో ఆ విధంగా ఋతుపవనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక 15 రోజుల ముందుగానే నైరుతి ప్రవేశించడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వానాకాలం సీజన్కు సంబంధించి అంతా కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో మనం చూడడం జరిగింది. ఎప్పుడు కూడా మే నెలలో ఎండలతో మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోయినటువంటి పరిస్థితి ఉండేది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు పడడం, ముందుగానే వర్షాలు పడడంతో దుక్కులు దున్నుకోవడం, అదేవిధంగా మెట్ట పంటల వాళ్ళు, పత్తి చేను వాళ్ళంతా కూడా ఆ పత్తి కట్టెని బీకేసి అంతా సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు ఎరువుల షాపుల్లో కూడా అంతా కూడా విత్తనాల కోసం అంతా ఇప్పటికే క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వ్యవసాయదారులంతా కూడా పనుల్లో నిమగ్నమై మునిగి తేలుతున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది కాలం ఈసారి? ముందుగానే మంచిగానే ఉందండి, కాలానికి ఏం డౌట్ లేదు. ముందు ముందే వస్తుంది. ఆ సమయంలో మేము దున్నుకోవడం అన్నీ జరుగుతున్నాయి. కట్టెలు కానీ పచ్చేలు వేసిన వాళ్ళు మేము వరిసేను అంతా గడ్డిని తేటకు చేసుకొని శుభ్రం చేసుకొని కల్టివేటర్లు వేసుకొని సంతోషంగా మేము నిమ్మలంగా ఉన్నాం. గతంలో ఇప్పుడు ఈ కాలంలో చూసినట్టే మే నెలలో మొత్తం ఎండలు గతంలో 2 నెలల కాలం ముందు వస్తుందండి. ఇంతకంటే 7వ నెలలు వచ్చేది, ఇప్పుడు 5వ నెలలు వస్తుంది. 2 నెలల కాలం ముందు వచ్చింది. మాకు సంతోషం ఉంది. మిట్ట పంట వాళ్ళు ఏం చేస్తున్నారు? మిట్ట పంట వాళ్ళు వాళ్ళు కట్టెలు బీక్కొని హడావుడి పిల్లారి మేర అందరు కలిసి శుభ్రం చేసుకొని కట్టెని తగలబెట్టుకొని తేట భూములు వేసుకొని ప్లవులు వేసుకొని కల్టివేటర్లు వేసుకొని సంతోషంగా ఉన్న రైతులు. గతంలో అయితే వానల కోసం ఎదురు చూసేది, ఇప్పుడు మా కోసం వాన ఎదురు చూసింది. సంతోషంగా ఉంది. కళ్ళాలు ఆఖరైనాక ఈ వానలు వర్షాలు మొదలైనవి. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా పనులు జరుగుతున్నాయి. ఇట్లా మరి విత్తనాలు ఇట్లా అంతా దొరుకుతున్నాయా? విత్తనాలు తెచ్చుకున్నాం అంటే మందు బస్తాలు తెలియదు కానీ విత్తనాలు సరిపోని విత్తనాలు తెచ్చుకొని రెడీలో ఉన్నాం. ఈ వారంలో వర్షను తుకం పోస్తాం. ఏంటి మరి కొంతమంది ముందు కాలం అవుతుంది కానీ మరి తర్వాత ఎట్లుంటుంది అని కూడా ఇక ఆ డౌట్ ఏం లేదు. ఎప్పుడైనా వస్తూనే ఉంది. 2 ఏళ్ళకు పోయినసారి కంటే ఈసారి ఇంకా ముందు భవిష్యత్తులో కూడా రాగలిగేటట్టు ఋతుపవనాలు అవకాశం కొడుతుంది. ప్రాబ్లం ఏం లేదు ఈ సంవత్సరం. ఏమేం పనులు చేసుకుంటున్నారు ఇక్కడ? మేము ఏం పోయినా వర్షనే పనులు చేసుకుంటాం. దున్నుకోవడం, వరాలు తీయటం, గడ్డి తేటకు చేసుకోవడం, వరాలు అంటే శుభ్రంగా చేసుకుంటున్నాం. ఊర్లలో అంతా ఎట్లా ఉంది? దేశం అంతా మంచిగానే ఉందండి. ఒక్కరు సంతోషం కాదు ఇది. కళ్ళాలు అయినప్పుడు వానలు పడితే ట్రబుల్ ఉండేది, బాధపడేది. కళ్ళాలు ఆఖరైనాక వర్షాలు స్టార్ట్ అయినాయి. జనానికి సంతోషం. రైతులు ఇండ్ల దగ్గర ఎవరు ఉంటలేరు, రైతులంతా పొలాల్లోనే ఉండు. ఇండ్లలో ఏం లేదు. ఫంక్షన్లకు పోవాలంటే కూడా కష్టం జరుగుతుంది. దేశం మొత్తం బండ్లు కానీ జనం కానీ మొత్తం శలకలనే శుభ్రంగా ఆ పనులు చేసుకుంటూ అన్నాలు కూడా సద్దులు తీసుకొచ్చుకొని ఇక్కడనే పని చేసుకొని కాలం అయింది. ఇంత ముందు కాలం కాక 2 సంవత్సరాల నుంచి ట్రబుల్ చేసిండు. ఈ ఏడు సంతోషంగా ఉంది. సద్దులు తెచ్చుకొని పిల్లారి మేర చిలకల పండి చెట్ల పండి హాయిగా పనులు చేసుకుంటూ సంతోషం. ఏం పని చేస్తున్నారు మీరు? ఏం పని చేస్తున్నారు? పొలం అనుకుంటున్నాం. ఈసారి మేల లాస్ట్ వారంలో వచ్చేసినాయి వర్షాలు. ఒక 15 రోజుల ముందు వచ్చేసి